నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎంఎస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఛానల్ కూడా ప్రమోట్ చేయబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో ఏంటంటే మసకబారుతున్న మానవ సంబంధాలు. మీరు ఈ మధ్యకాలంలో చాలా గమనించే ఉంటారు, చూస్తూ ఉంటారు. మనం ఏ సమాజంలో బతుకుతున్నాం, ఏ సమాజంలో ఉన్నాం, నిజంగా మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన నాగరికత ఎటువైపు వెళ్తుంది మన సమాజం? మీరు చూస్తున్నారు, పేపర్లలో, టీవీలలో చాలా వరకు ఎంత ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే. పోలీసుల కథనం ప్రకారం, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం విస్తుపోయే నిజాలు మనం చూస్తున్నాం. ఇక కొన్ని సంఘటనలు చూసినట్లయితే ఎంత ఘోరంగా ఆ దుర్ఘటనలు, ఆ సంఘటనలు ఉన్నాయో మీకు అందరికీ చూసిన విషయమే. నిజంగా ఎటువైపు వెళ్తుంది మన సమాజం? మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? పెళ్ళి అయిన 2 రోజులకే భర్తను చంపేసిన భార్య, వేట కొడవలతో నరికి చంపిన భార్య, ఇక ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు. మానవ సంబంధాలు నిజంగా మసకబారిపోతున్నాయి. నిండు నూరేళ్ళు కలిసి బతకాలని ఒట్టేసుకొని మరి ఒకరినొకరు అగ్రిమెంట్ చేసుకొని ఒకరినొకరు ఇష్టపడి మరి చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా 3 నెలల ముచ్చటకే అయిపోతున్నాయి. సమాజం మారిందా లేక ఎటువైపు వెళ్తుంది సమాజం? కానీ ఈనాడు ఈ దుర్ఘటనలు, ఈ సంఘటనలు చూసినట్లయితే చాలా బాధ అనిపిస్తుంది. ఇక అంతేకాదు, ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే టీనేజ్లో చాలామంది పిల్లలు చాలా రకాలుగా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. తెలిసి తెలియని ఏజ్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఈ సంఘటనలు ఇంతకుముందు ఒక సంఘటన చూసినట్టయితే మన అంజలి మర్డర్. చిన్న అమ్మాయి ప్రేమ వ్యవహారం నడిపి శివ అనే అబ్బాయితో లవ్లో పడి అమ్మను ఎంత తీవ్రంగా చంపిన విషయం మనందరినీ కలిసివేసింది. నిజంగా చూడండి, మానవీయ కోణం ఎంత హ్యుమానిటీ లేకుండా, తల్లి కొన ఊపిరితో ఉంటే మళ్ళీ చనిపోలేదు అని చెప్పేసి మళ్ళీ కాల్ చేసి పిలిపించి చంపించిన ఘటన. నిజంగా ఇది చాలా దుర్ఘటన. ఇలా తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా పోలీసులు వెల్లడించిన వివరాలు చూస్తుంటే విస్తుపోయాను. ఒకవేళ ఆ అబ్బాయిని నువ్వు చంపకపోతే నేను నీ పేరు మీద చంపి నేను చనిపోయి నీ పేరు రాస్తా అని ఈ విధంగా బెదిరించి ఆ అబ్బాయితో చంపించిన దుర్ఘటనలు మనం చాలా వెలుగులోకి వస్తున్నాయి. తల్లిని అతి కిరాతకంగా చంపడం అంటే ఇది చాలా బాధాకరం. నిజంగా మానవ సంబంధాలు, మనం ఏ సమాజంలో బతుకుతున్నాం, ఎక్కడ బతుకుతున్నాం మనం? ఇలా చూసుకుంటూ పోతే ఇంకా ఆ మధ్యకాలంలో ఇంకా ఒక కిల్లర్ సినిమాను తలపించేలాగా భర్తని చంపిన ఘటన. పెళ్ళైన కొద్ది రోజులకే జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని చంపడం చాలా దారుణం. ఒక బ్యాంకు ఎంప్లాయీతో వ్యవహారం నడిపి పెళ్ళైన తర్వాత అతన్ని చంపిన వైనం చూస్తుంటే చాలా విచారకరం. నిజంగా ఇది ఎటుపోతుంది సమాజం ఎటుపోతుంది, ఎటువైపు వెళ్తుంది అనేది మనకు కొంచెం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. నిజంగా మానవ సంబంధాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు గతంలో చాలా మానవత్వం, మనవాళ్ళు అనే
ఉండేది, కానీ ఇప్పుడు అలా లేకుండా పోయింది. అవునా కదా ఫ్రెండ్స్?